రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జై భారత్ అండి. సార్, మన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. 50 ఏళ్ళు నిండితే 4000 ఇస్తామని చెప్పేసి. మరి ఈ బీసీ డిక్లరేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే బీసీ డిక్లరేషన్ అంటే ఇప్పుడు అనాది కాలంగా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నట్టున్నారు, బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందనేసి. నిజంగా బీసీల డిఎన్ఏలో తెలుగుదేశం ఉంటే ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలండి? బీసీలు అవ్వాలి కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు ప్రతిసారి? వాళ్ళ డిఎన్ఏలో టీడీపీ ఉంటే వాళ్ళే బీసీలే ముఖ్యమంత్రులు అవ్వాలి కదా. ఇదంతా ఎలక్షన్ల ముందు మభ్యపెట్టే కార్యక్రమం తప్ప బీసీలకి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన కనీసం మంచి మంచి మినిస్ట్రీలు కూడా ఇవ్వరు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మినిస్ట్రీలు అన్నీ ఏమో సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు. మంచి మినిస్ట్రీలు, మంచి పవర్స్ ఉండే మినిస్ట్రీస్. బీసీలకి ఏమో నామినేటెడ్ పోస్టులు, తర్వాత గవర్నమెంట్లో కొంచెం గ్రావిటీ ఇంపార్టెన్స్ తక్కువ ఉండే మినిస్ట్రీలు ఇస్తారు. ఎక్కడుంది ఆయన ప్రేమ? బీసీ డిక్లరేషన్ అనేది కేవలం ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం ఆడే నాటకం చంద్రబాబు నాయుడు గారు. అంటే మరి ఇప్పుడు ఈ బీసీ డిక్లరేషన్ పైన బీసీలంతా కూడా టర్న్ అయ్యే అవకాశం ఏమైనా ఎప్పుడు అవరండి. ఏ వర్గం కూడా కంప్లీట్గా ఒక డిక్లరేషన్ చూసి టర్న్ అయ్యేలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పవర్లో నుంచి దిగద్దు. ఎప్పుడు బీసీ డిక్లరేషన్ అని ప్రతి ఎలక్షన్ ముందు ఆయన ఆడే నాటకమే కదా. ఒక డిక్లరేషన్ అని ముందుకు వస్తాడు. ఇంకోటి ఆయన బీసీ సప్లాన్ అంటున్నారు. 2014 నుంచి 19 మధ్యలో ఈయనే ఉన్నారు కదా. అప్పటికే ఎస్సీ ఎస్టీ సప్లాన్ వచ్చింది కదా. మరి నిజంగా ఈయనకు బీసీల మీద అంత ఎన్నలేని ప్రేమ ఉంటే అప్పటికే బీసీ సప్లాన్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ఉండాల్సింది కదా. అప్పుడు చేయని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలిస్తే చేస్తారనే గ్యారెంటీ ఏంటి? అప్పుడు ఆయన రుణమాఫీ చేస్తాను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ చక్కగా చేయని మనిషి రేపు వస్తే బీసీ డిక్లరేషన్ చేస్తాడా? అసలు చంద్రబాబు నాయుడు గారు మాటలకు అసలు ఎక్కడన్నా నమ్మశక్యంగా ఉంటాయండి? ఎలక్షన్స్ ముందర ప్రతి పార్టీ కూడా అంటే మేనిఫెస్టోని ప్రకటించాల్సి ఉంటుంది, హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఈ ఎగ్జిస్టింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు వచ్చేసరికి కుల మతాలు ప్రాంతాల వారీగా ప్రలోభాలు, ఒక కులం పరంగా, మతం పరంగా, ప్రాంతం పరంగా ప్రలోభాలు పెట్టి వాళ్ళ ఓట్లు దండుకునేదానికి ఒక ఎమోషనల్ టాక్టిక్స్ని ప్లే చేస్తుంటారు తప్ప ఆ వర్గాల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం వీళ్ళు ఎలాంటి రూట్ మ్యాప్ వీళ్ళ దగ్గర ఉండదు. ఎలాంటి కాంక్రీట్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ వీళ్ళ దగ్గర ఉండదు. బీసీ సప్లాన్ అంటారు. బీసీ సప్లాన్ ఇంతకుముందు ఎందుకు చేయలేదు మీరు? 50 ఏళ్లకే పెన్షన్ అంటున్నాడు. అదొక రకమైన ప్రలోభం. మళ్ళీ ఆ 50 సంవత్సరాల నుంచి పైన వాళ్ళందరూ బీసీలు నమ్ముకొని నాకు ఓటేయాలనేసి. రుణమాఫీ చక్కగా చేయలేదు మీరు 2014లో గెలిచిన తర్వాత. మళ్ళీ 50 సంవత్సరాల పెన్షన్ ఎలా ఇస్తారు మీరు? నమ్ముతారా మీ మాటల్లో ఎవరన్నా? ఒకటి. ఇంకోటి మనకు గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 years ఉంటుందండి. 60 years వరకు పనిచేసే సామర్థ్యం ఉన్న వాళ్ళకి మీరు 50కే పెన్షన్ ఇస్తామంటారేంటి అసలు? అంటే వాళ్ళ పనిచేసే సామర్థ్యాన్ని తగ్గించేసి వాళ్ళు మీ ఫ్రీబీస్ కోసం ఆశపడేలా వాళ్ళని ప్రలోభాలు గురి చేయడమే కదా ఇందులో. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యొక్క 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది దగ్గరగా. దానితో ఇవి ఫర్దర్గా ఎకనామిక్ బర్డెన్ కదా ఆంధ్రప్రదేశ్కి. ఒక పక్కేమో రెవెన్యూ జనరేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆర్థిక మన పారిశ్రామిక అభివృద్ధి లేదు. దానితో వీళ్ళ విచ్చలవిడి ఫ్రీబీస్ ఒక పక్క వీళ్ళు అధికారంలోకి వచ్చేదానికి. అది ఎంతవరకు సమంజసం? ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెను భారం మోపే హామీలు వీళ్ళు ఇస్తున్నది. కొన్ని వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారంటే గత చరిత్ర చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏది ఇంప్లిమెంట్ చేయాలి పూర్తిగా. ఓకే. సో మొన్నటి వరకు చూసుకుంటే వైసీపీ ఏమని విమర్శించిందంటే టీడీపీ వాళ్ళు బీసీలకు అన్యాయం చేశారని చెప్పేసి. టీడీపీ కూడా వైసీపీ బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. అవునండి. ఇప్పుడు ఈ రెండు పక్షాలు బీసీలకు అన్యాయం చేస్తా ఉంటున్నారు కదా. రెండు పక్షాలు ఏ పార్టీ పవర్లోకి వచ్చిన బీసీలు ముఖ్యమంత్రులను, హోంమంత్రులను, పెద్ద పెద్ద మంత్రి పదవులను వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. వీళ్ళ సామాజిక వర్గాలు ఎంత, వీళ్ళకు వచ్చే ఎమ్మెల్యే పదవులు ఎన్ని, ఎంపీ పదవులు ఎన్ని, తర్వాత క్యాబినెట్లో పదవులు ఎన్ని, బీసీల సంఖ్య ఎంత రాష్ట్రంలో, బీసీలకు వచ్చే పదవులు ఎన్ని? ఆ రకంగా బీసీలకు తీరం ద్రోహం చేస్తుంది రెండు పక్షాలే కదా, టీడీపీ వైసీపీనే కదా. నిజంగా బీసీల మీద మీకు అంత ప్రేమ ఉంటే ఇప్పుడు బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలి కదా, సీట్ల పంపకాల్లో కానీ క్యాబినెట్లో కానీ. అలా చేయరు కదా వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద అంత ప్రేమ ఉందండి. కొన్ని వైసీపీలో సీట్లు రాక, లేకపోతే వైసీపీలో ఇబ్బంది పడి బయటకు వచ్చిన బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకి ఎమ్మెల్యే సీట్లే కన్ఫర్మ్ చేయలేదు కదా ఈ చంద్రబాబు నాయుడు గారు. పార్థసారథి లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారు, ఆయనకు సీట్ ఇవ్వాల. ఇంకొక లీడర్ క్యూలో ఉన్నారు, ఆయన జాయిన్ అవ్వాలి. సీట్ కన్ఫర్మ్ ఇస్తేనే జాయిన్ అవుతానంటున్నారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లే కన్ఫర్మ్ చేయని ఈయన
బీసీలకి ఏదో సముచిత స్థానం ఎలా ఇస్తాడు ఈయన అసలు? బీసీలకు చెప్పిన ఆ డిక్లరేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? నిజంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగే మనసు మీకు ఉంటే ఆలోచన మీకుంటే ఫస్ట్ మీ దగ్గరికి వైసీపీ నుంచి వచ్చిన బీసీలకి ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్లు కన్ఫర్మ్ చేయండి మీరు. అది చేయరు ఈయన. అది చేయరు కానీ బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్తాడు. మరి ఆయన ఇచ్చిన ఈ హామీ పైన బీసీలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది? బీసీల అభిప్రాయం ఒకటండి, ఎవరు వచ్చినా మాకేం చేయరనే అభిప్రాయంతోనే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ మా ఓట్లు దండుకోవడం. ఇప్పుడు వైసీపీ బీసీ 2019లో బీసీ సెంట్రిక్ కానీ ఎలక్షన్ నడిపారు. ఎంతమంది బీసీలకు ఆయన సముచిత స్థానం ఇచ్చారు? ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఇప్పుడు నరసరావుపేటలో మీటింగ్ పెట్టి ఆయన జాయిన్ చేసుకొని ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత జంగన్నను నా పక్కన కూర్చోబెట్టుకుంటా క్యాబినెట్లో అని చెప్పారు. జంగా కృష్ణమూర్తి గారు క్యాబినెట్లో ప్లేస్ ఇచ్చారా మన వైసీపీ గవర్నమెంట్లో ఏమన్నా? ఇవ్వలేదు కదా. పార్థసారథి గారిని ఎలా అవమానించారో చూస్తున్నాం కదా. ఎక్కడ అప్పుడు ఆయన బీసీ కార్డుతో పవర్లోకి వచ్చి బీసీలకు ఎంత అన్యాయం చేశారో చూస్తున్నాం మనం. సేమ్ ఇప్పుడు టీడీపీ కూడా బీసీ కార్డ్ ప్లే చేస్తుంది. పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సొంత సామాజిక వర్గం గవర్నమెంట్ చుట్టూ గుమిగూడి ఒక అవినీతితో కూడిన ప్రభుత్వాలు రన్ చేస్తారు. కానీ బీసీలకి వీళ్ళు ఎలాంటి రాజకీయంగా గౌరవప్రదమైన స్థానాల్లో కూర్చోబెట్టరు వీళ్ళు. అది బీసీలకు క్లారిటీ ఉంది. రెండు పక్షాలు కూడా ఉన్న బీసీ ఓట్లు దండుకునేదానికే ఈ రకమైన డిక్లరేషన్స్తో ముందుకు వస్తారనేది. ఓకే, అంటే మరి ఇప్పుడు బీసీలకు ఎటువంటి హామీలు ఇవ్వాలి, అంటే సముచిత స్థానాలు ఇవ్వాలి? ఒకరు మీ పార్టీ వస్తే అంటే మా పార్టీలో ఇలాంటి కులపరమైన డిక్లరేషన్లు అసలు ఉండవండి. మా పార్టీలో ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి అన్ని వర్గాలకు ఉపయోగపడే డిక్లరేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నియోజకవర్గానికి 100 కోట్లు అనేది ప్రతి సంవత్సరానికి ఇవ్వాలనే ఒక అంశాన్ని మా మేనిఫెస్టోలో, నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వెళ్తుంది ఆ డబ్బు. 100 కోట్ల అభివృద్ధి పరంగా చూసుకుంటే వీళ్ళ లెక్క బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఇలా కులాల కుంపట్లుగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కులాల కుంపట్లో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రకరకాల కులాల వారిగా మీరు డిక్లరేషన్ క్లాస్ చేసి కులాల మధ్య ఆ గ్యాప్స్ని అలానే ఉంచేసి వీళ్ళు రాజకీయ పబ్బం కడుపుకోవాలనే ఆలోచనే కదా వీళ్ళకు. ఓకే, మీరు ఏదన్నా ఉంటే రాష్ట్రానికి యాజ్ ఎ హోల్ మీరు ఏం చేస్తారు, ప్రాంతాల వారీగా ఏం చేస్తారు, జిల్లాల వారీగా ఏం చేస్తారో చెప్పాలి తప్ప ఈ కులానికి అది చేస్తాం, ఆ కులానికి అది చేస్తాం, ఈ కులానికి ఈ కార్పొరేషన్ ఇస్తాం, ఆ కులానికి ఆ కార్పొరేషన్ ఇస్తాం. కార్పొరేషన్ ఇస్తారు, ఆ కార్పొరేషన్లో నిధులు ఉంటున్నాయా? పోనీ ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తున్నారు ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ చేతిలో పవర్స్ ఉంటున్నాయా? పవర్స్ ఉండవు. ఆ కార్పొరేషన్లో డబ్బులు ఉండవు. కార్పొరేషన్ క్రియేట్ చేసి ఉపయోగం ఏముంది? ఓకే, అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అనేది ఎలక్షన్స్ టైంలో వాళ్ళు మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారే కాదండి, అంత ముందున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి బీసీ కార్డుతోనే రకరకాల సభలు పెట్టి చేశారు. వచ్చిన తర్వాత ఏం చేశారో చూసాం కదా. ఆ జంగా కృష్ణమూర్తి గారి ఉదంతం చూడండి. కొమ్మలు లేక పొగబెడుతున్నారు ఆయన పార్టీలో నుంచి. ఆయన అంతకుముందు ఎంత సీనియర్ లీడర్ పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలో రాకముందే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఉన్నారు. ఆయన అలాంటి సీనియర్ని ఏ రకంగా అగౌరవపరుస్తున్నారు? ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, కనీసం స్థానిక ఎమ్మెల్యే కనీసం కన్సిడర్ చేయరు ఆయన్ని. ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం పిలుపు ఉండదు, ఆయనకి ఇన్విటేషన్ ఉండదు. ఇది వాళ్ళకి బీసీలకు ఇచ్చే గౌరవం ఇలా ఉంటుందండి. ఉత్సవాల లెక్క పదవులు ఇస్తారు తప్ప పదవులకు సంబంధించిన దాన్ని ఏమంటారు అధికారాలు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇదే జరుగుతుందండి. ఓకే సార్, వీళ్ళు కులాల కుంపటిగా రాష్ట్రాన్ని అలా డివైడ్ చేసి లబ్ధి పొందాలనే తీరులోనే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. సక్సెస్ అవ్వుకుంటూ వస్తున్నారు, సక్సెస్ అయ్యారు ఇప్పటి వరకు. దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటేనే మా లాంటి పార్టీలని ప్రజలు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఈ కులాల కుంపట్లుగా కులాల వారిగా డిక్లరేషన్ పార్టీలకు దూరంగా జరిగి ఒక రాష్ట్రం యాజ్ ఎ హోల్ అభివృద్ధి చెందాలని అనుకునే మాలాంటి జై భారత్ నేషనల్ పార్టీ వెంట నడిస్తే బాగుంటుంది.